హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు డేట్ వచ్చేసరికి 27/2/2025. ఈరోజు బేస్తవారం. మనకు ఈ సంవత్సరానికి అంటే ఈ నెలకు ఫిబ్రవరికి లాస్ట్. ఇంకా ఇది ఓవరాల్గా అయితే ఈరోజు మార్కెట్ అయితే చాలా స్లోగా నడిచింది. క్వాలిటీ అయితే అనుకున్నంత స్థాయిలో ఎక్కడ రాలేదు. ఈరోజు మనకు ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడే విధంగా మంచి కామెంట్ రూపంలో తెలియజేయండి. అటువంటి వీడియోలు చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపించే మార్గం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బ్యాడగి మార్కెట్, గుంటూరు మార్కెట్ మాత్రమే ఉన్నాయి. హైదరాబాదు, వరంగల్ ఈరోజు అమాష కాబట్టి, అంటే రేపు అమాష సంథింగ్ ఎందుకో తెలియదు, కానీ ఈరోజు సెలవు అయితే వాళ్ళైతే ప్రకటించడం అయితే జరిగింది. ఈరోజే అమాష అనుకుంటా, నాకు తెలిసి ఈరోజు అమాష. ఈరోజు ఎందుకో మరి సెలవు అయితే ప్రకటించారు ఆల్రెడీ. ఓవరాల్గా పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. బ్యాడగి మార్కెట్కి అయితే 1,61,000 బస్తాలు అయితే రావడం జరిగింది. గుంటూరు మార్కెట్కి అయితే 1,25,000 బస్తాలు అయితే మార్కెట్కి అయితే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్గా అయితే మాత్రం ఇతర దేశాల ఎఫెక్ట్ అయితే మన దేశం మీద అయితే చాలా వరకు చూపిస్తూ ఉంది. అది ఎందుకు చూపిస్తూ ఉంది అనేది ఇంకా ఫర్దర్గా తెలియాలి. నాకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. ఈరోజు బ్యాడగి మార్కెట్లో చూసుకుంటే మనకు 15,000 కానించి ఈరోజు 33,000 వరకు మాత్రమే మార్కెట్లో పోవడం అయితే జరిగింది. మనం ఇప్పుడు డిస్ప్లే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. మనకి ఎక్కడైతే రిపోర్ట్ వస్తూ ఉంటుందో డైలీ, ఆ రిపోర్ట్ ఆయన మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు ఆయన షాప్లో అయితే 31,000 వరకు హైయెస్ట్గా పోవడం అయితే జరిగింది. ఇంకా 15,000 మీరు చూసుకోండి దయచేసి కామెంట్ రూపంలో. నువ్వు చెప్పే రేట్లు ఎక్కడ పోవట్లేదని అంటే అన్న, నేను 15,000 చూసుకోండి, మీరు 33,000 హైయెస్ట్ చూసుకోండి అంతే. ఇంకా అంతకుమించి నేనేం చేయలేను. 33,000 ఎక్కడో చోట వేసింటారు, 10 బస్తాలు వేసింటారు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది 48 బస్తాలు అని వేశారు. అది కూడా వస్తుంది, చూడండి. ఎందుకంటే మనము వ్యక్తిగతంగా చెప్పేది కాదు, వ్యక్తిగతంగా చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం అంటూ ఏం ఉండదు. అది కొంచెం గమనించాలి. ఇంకా డబ్బి 15,000 కానించి దగ్గర 33,000 అంటే 15,000 కానించి 20,000 కొన్ని క్వాలిటీలు, 20,000 కానించి 25,000 వరకు కొన్ని క్వాలిటీలు, ఇంకా బెస్ట్లు అనమాట. 20,000 కానించి 25,000. ఇంకా డీలక్స్ వెరైటీలు అన్నీ కూడా మనకు 25,000 కానించి 30,000, సుపీరియర్ డీలక్స్లో 30,000 కానించి 33,000 వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా నడుస్తున్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది. డబ్బి కడ్డీ విషయానికి వచ్చేసరికి కడ్డీ కూడా ఈరోజు క్వాలిటీ అయితే రాలేదంట. 29,000 వరకు మాత్రమే ఈరోజు మార్కెట్లో మనకు కనిపించడం అయితే జరిగింది. 29,500 ఎంతో సంథింగ్. మనకున్న రిపోర్ట్ ప్రకారం అయితే 28,000, 27,000 కూడా మనకు 59 బస్తాలు, 69 బస్తాలు చూపించడం అయితే జరిగింది. అది కూడా డిస్ప్లే అవుతుంది, చూడండి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు 15,000 కానించి 29,000 వరకు మాత్రమే మార్కెట్ నడిచిందని చెప్తాను. ఈరోజు అయితే మాత్రం క్వాలిటీ రాలేదంట, అనుకున్నంత సుపీరియర్ క్వాలిటీ రాలేదా. వస్తే కనుక దగ్గర మనకు 32, 33 అనేది సహజంగా నడుస్తూ ఉంటుంది. అది ఓవరాల్గా మనము డబ్బి అయినా కడ్డీ అయినా ఆ విధంగా నడుస్తూ ఉంది. ఇంకా 5531 విషయానికి వచ్చేసరికి మనకు 5531 5,000 కానించి 12,000 వరకు. 5,000 కానించి 12,000 అంటే క్వాలిటీ వైజ్ అనమాట. రోజ్ కలర్ ఉంటే 5,000 కానించి 9,000 వరకు, రోజ్ కలర్ లేకుండా థమ్సప్ కలర్ ఉంటే 9,000 కానించి 12,000. అది కూడా క్వాలిటీ వైజ్. సైజ్ ఎంత ఉంది, క్వాలిటీ అసలు ఏ విధంగా ఉంది, పొడవు ఎంత ఉంది అన్నీ బేరే చేసుకొని చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అది కొంచెం గమనించాలి. ఇంకా 2043 అయితే అది కూడా 10,000 కానించి మనకు దగ్గర 18,500 వరకు వేయడం అయితే జరిగింది. ఈరోజు మనకు సమాచారం అందించిన అన్న షాప్లో 16,500 వరకు ఒక 57, 58 బస్తాలు మనకు డిస్ప్లే చేసి పెట్టడం అయితే జరుగుతుంది. అది కూడా వస్తుంది, చూడండి. డీడీలు 12,000 కానించి 13,500, 334లు సూపర్ 10లు 9,000 కానించి 12,000, రుద్ర బ్యాడికి 11,000 కానించి 13,000, కడ్డీ బ్యాడికి మీడియం క్వాలిటీలన్నీ 8,000 కానించి 10,000, 5531 తాళ్ళు 4,000 కానించి 6,000, 2043 కడ్డీ తాలు 2,000 కానించి 3,700. ఇది ఓవరాల్గా మనకు బ్యాడగి మార్కెట్లో నడుస్తున్న వ్యవహారం మొత్తం ఆ విధంగా ఉంది. మార్కెట్ అయితే కొంచెం అంటే ఈరోజు ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఎక్స్పోర్టర్స్, స్టాకిస్ట్ వీళ్ళిద్దరే మనకు మూల స్తంభం లాంటి. 75% ఎక్స్పోర్టర్స్, స్టాకిస్ట్ వచ్చేసరికి 25%. మార్కెట్ను కొంచెం ఊపందించడానికి 25% మెయిన్ ఇంపార్టెంట్ అనేది నేను పూర్తిగా ఈరోజు ఒక వీడియో చేయడానికైతే నేను ఇంట్రెస్ట్ అయితే చూపిస్తా ఉన్నా. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మనకు 1,25,000 బస్తాలు అయితే మాత్రం గుంటూరు మార్కెట్కు నిన్న పండగ అయినా సరే తొక్కుని పోవడం అంటే మామూలు విషయం కాదు. డీడీల విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 9,000 కానించి 12,500 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. ఇంకా
డీడీలు ఎక్స్ట్రాడినరీ డీలక్స్ ఉంటే 13,000 వేసారంట. తేజాలు మనకు 12,000 కానించి 14,000 వరకు, ఎక్కువ శాతం అయితే 12,000 కానించి 13,500. ఆర్మూరు 10,000 కానించి మనకు 11,500. డీలక్స్ వెరైటీ 11,500. ఎక్కువ శాతం అయితే మాత్రం మనకు 10,500, 11,000. 341 12,000 కానించి 13,500. డీలక్స్ వెరైటీలు అయితే మాత్రం 14,300. ఇంకా డబ్బులు పట్టి ఉండాలి, లోపల ఇత్తనం అనేది తెల్ల కనిపిస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే నీకు 14,300 వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా సింజంటా 5531 5,000 కానించి 11,500. ఎక్స్ట్రాడినరీ ఉంటే 12,000. ఎక్కడో కొన్ని బస్తాలు మాత్రమే బాగా నచ్చి థమ్సప్ కలర్ ఉండి సైజు బాగా ఉంటే అటువంటి వెరైటీలు వేస్తూ ఉంటారు. ఇంకా 334లు సూపర్ 10లు 9,000 కానించి 13,000. డీలక్స్ ఉంటే 13,500. నెంబర్ 5లు 10,000 కానించి 13,700. 355 బ్యాడ్కి 10,000 కానించి 13,500. క్లాసిక్ 9,000 కానించి 10,500. బుల్లెట్లు 10,000 కానించి 13,000. 2043 10,000 కానించి 14,500. బంగారం 9,000 కానించి 11,700. షార్కులు 12,000 11,000 కానించి. సన్నం రకాలు 12,500. రోమి 26 జీనీ 26 అంటారు కదా, అది 10,000 కానించి 12,700. తేజ తాలు 7,000 కానించి 7,800. తేజ కలగలుపులు 8,000 కానించి 10,000. సీడ్ తాలు 4,000 కానించి 6,500. ఎక్కువ శాతం డీలక్స్లో అయితే రావట్లేదు, మీడియం రకాలు అట్లాంటి రకాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది. మార్కెట్ అయితే స్టడీగా నడుస్తూ ఉంది. డీలక్స్ క్వాలిటీలు అయితే రావట్లేదు. వస్తే మాత్రం అది కొంచెం 500, ఎందుకంటే ఏసీలో పెట్టేవాళ్ళు కొంచెం స్టాకిస్ట్లే దానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతూ ఉంది. కొంచెం మనకు కూడా సహకరించాలి ఎక్కువ మంది, ఎందుకంటే మన దగ్గర మీకు ఎవరైనా VNR 314 అనే వెరైటీ కావాలంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయండి. మన దగ్గర ఒక 2 లక్షల దాకా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా పంపిద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలానే చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే బెల్ బటన్ ఉంటుంది, ఆ బెల్ బటన్ మళ్ళీ నొక్కినామంటే మళ్ళీ, ఎందుకంటే అన్ని వీడియోలు అనేది మీకు ప్రతిరోజు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు చూడాలనుకున్న వీడియోలు కూడా మన ఛానల్లోకి వెళ్తే చాలా రకాల వీడియోలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. దగ్గర మనము 500 వీడియోలు అయితే మనం చేయడం అయితే జరిగింది 2 సంవత్సరాలలో. చాలా మనం కష్టపడి వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతూ ఉంటుంది. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర అన్ని నర్సరీల మొక్కల గురించి చెప్తూ, మీకు అన్ని రాష్ట్రాల మార్కెట్ల గురించి కూడా చెప్తూ, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర రావడం అయితే జరుగుతూ ఉంటుంది. మనం మార్కెట్లో గురించి కాకుండా మన నర్సరీలో మొక్కలు ఏ విధంగా పెంచుతామనే దాని గురించి కూడా మీకు పూర్తిగా వివరంగా ప్రతి వీడియోలో చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే ఆశిస్తా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.